ఈ 3 గీతలు నేర్చుకున్నాం అనుకో ఇంగ్లీష్ తర్వాత చాలా అందంగా నేర్చుకున్నట్టే. ఎట్లా? ఇగో టిక 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 టికొక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31. రియల్ టాక్ విత్ ఏకే. ప్రస్తుతం మన ముందు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఎజాజ్ అహ్మద్ గారు ఉన్నారు. ఆయన గురించి చేతిరాత నిపుణుగానే లోకానికి పరిచయం, కానీ ఆయన విభిన్న రంగాలలో నిష్ణాతుడు. తన గానంతో, పద్య పఠనంతో, వ్యాఖ్యాతగా వివిధ రంగాలలో ప్రాధాన్యతను, ప్రాబల్యాన్ని చాటుకున్న మనిషి. వారి గురించి ఇప్పుడు మనం వారి ఇంట్లో మనం ఉన్నాం, వారిని కలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం, చాలా సంతోషం. ఎజాజ్ అహ్మద్ గారు, మీరు జీవితంలో చాలా ఆటుపోట్లు అనుభవించారు. సాధారణ వ్యక్తులు అనుభవించని ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు. అలాంటి మీరు 2 కోట్ల మంది జనం చూసే ఒక వీడియోను తయారు చేయడానికి ప్రేరణ నిలిచారు, అందరికీ ఆదర్శంగా నిలిచారు. దానికి కారణం ఏంటి? ఏం లేదు సార్, శుభోదయ విద్యాలయం పెట్టిన తర్వాత విద్యార్థులకు అందరికీ ఒకటే రకమైన రాత ఉండాలని ఉద్దేశంతో ఒక వీడియో తీసాం. ఆ వీడియో నసీరుద్దీన్ అని మా ఆత్మీయ మిత్రులు, ఆయన దసరా సెలవుల తర్వాత పిల్లలందరూ కొంతమంది వచ్చినారు. అందరిని తీసుకొని నేను విద్యార్థులతో మాట్లాడుతున్నాను. ఆయన సడన్గా వచ్చేసి నేను కొత్త ఫోన్ తీసుకున్నాను, దీంట్లో ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నారు, లైవ్లో ఏం చెప్పదలుచుకున్నావు 2 నిమిషాలు చెప్పు అన్నారు. గీతలలో ఇంగ్లీష్ నేర్పొచ్చు నసీర్ భాయ్, ఓన్లీ గీతల్లో ఇంగ్లీష్ పిల్లలకి నేర్పొచ్చు అని చెప్పి టిక 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 ఒక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31 అని ఆ గీతల్లో ఇంగ్లీష్ ఉందని ఏబీసీలు నేర్పి చూపించాను ఆయనకి. ఆ 2.5 years అది చూస్తూ ఉండగానే హాఫ్ అన్ అవర్లో వేల మంది చూశారు, సాయంత్రం వరకు లక్షల మంది చూశారు. అరే పరిశాన్ అయిపోయారు. ఆయన కూడా చాలా సంతోషపడి, అరే చూస్తూ ఉండగా ఇంతసేపట్లోనే తొందరగా ఇన్ని వ్యూస్ వస్తున్నాయని చెప్పి. అది 10 daysలో వచ్చినటువంటి కామెంట్స్ ఇవన్నీ. 10 daysలో ఇన్ని కామెంట్స్ వచ్చినాయి. పరిశాన్ అయిపోయారు. చూస్తూ ఉండగా అది 40 దేశాలు చూసినాయి సార్. దాన్ని ఎవరు ఊహించని పరిణామం. అది ఇండియాలో టాప్ మోస్ట్ వీడియో. అది 10 వీడియోలు ఇండియాలో తీస్తే 16లో ఇండియాలో నెంబర్ 1 వీడియో అది. తర్వాత ఆయన చాలా సంతోషపడ్డాడు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అది 10 కోట్ల మంది చూసారు. అమెరికాలో, మిగతా దేశాలలో, జపాన్ నుంచి, దుబాయ్ నుంచి ఒక ఫోనే వచ్చేసింది, అరే ఈ క్యాండిడేట్ని మేము కలవదలుచుకున్నామని. దాన్ని ఆనంద్ మహేంద్ర చూశారు. చూసి ట్వీట్ చేశాడు, చాలా అద్భుతంగా ఉంది, నేను కలవదలుచుకున్నానని. చూడంగానే ఆయన చాలామంది చూసేసి 40 మంది విద్యార్థులు మా పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్ళు మహేంద్ర గ్రూప్లో పనిచేస్తున్నారు. ఈయన మా సారు మేము కల్పిస్తామని. విజయవాడ నుంచి ఒకతే మేనేజర్ వచ్చేసి నాతో ఫోటో దిగి నేను కలిశాను ఆయనతో అని చెప్పి, నేను కల్పిస్తాను అని చెప్పి ఆయన నన్హీకలిలో 1,30,000 మంది అమ్మాయిలకు ఫ్రీగా చదువు చెప్తున్నాడు ఆయనకందరికీ. ఆనంద్ మహేంద్ర ఆయన నాకు ఒక టీం పంపించి, ఇక్కడ నన్హీకలి పేరిట ఒక టీం పనిచేస్తుంది హైదరాబాద్లో, వాళ్ళని పంపించి ఈ కార్యక్రమాలన్నీ చూసి వైజాగ్కి తీసుకొని వెళ్ళాను. నేను అప్పటివరకు ప్లేన్లు ఎక్కలేదు, ప్లేన్లు ఎక్కి ప్లేన్లో టికెట్ బుక్ చేసి పొద్దున అక్కడ గాజువాక అనే ఊర్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో వీడియో తీశారు. ఆ వీడియో పిల్లలకందరికీ పంపించారు. మొదటిసారి విమానం నేను ఎక్కడం, జీవితంలో మొదటిసారి ఆ విమానం ఎక్కడం. ఆయన వల్ల అది జరిగింది. మళ్ళీ తీసుకొని వచ్చేసి ఇక్కడ వరకు డ్రాప్ చేసి పోయిన వాళ్ళు, ఒక మనిషిని పెట్టి ఆయన తీసుకొని వచ్చేసి తర్వాత ₹1,00,000 గిఫ్ట్ ఇచ్చాడు ఆయన. నాకు చాలా సంతోషం అనిపించింది. నా ఇంట్లో కబోర్డ్ లేకుండే అప్పుడే. మా పెళ్ళి కంటే ముందు బొంబాయి గారు, ఏం నాన్న ఇవన్నీ లంగాలు కనిపిస్తున్నాయి, ఇవన్నీ బట్టలు ఇట్లా ఉన్నాయి, అట్లయినా ఏం చేద్దాం బిడ్డ, మనం గరీబ్ వాళ్ళం ఇట్లా సంగతి అనే వరకు భగవంతుడా అని అనుకుని మనసులో అనుకునే వరకు వారం రోజుల్లో ₹1,00,000 రావడం. తర్వాత నేను ఇంకా 10,000 కలిపి ఇక అన్ని ఇంట్లో కబోర్డ్ చేసుకోవడం, అది నాకు ఊహించని పరిణామం. అది భగవంతుడు మన వెంట ఉన్నాడు అని చెప్పడానికి అది నిదర్శనం. అది బాగా నాకు సంతోషాన్ని ఇచ్చింది. అది ఇప్పుడు కూడా లక్షల మంది విద్యార్థులు టికెట్ సార్ వస్తున్నాడు అంటుంటాం. అది 2,500 పాఠశాలకు వెళ్ళొచ్చాను సార్. అన్ని పాఠశాలలో 500 మంది పిల్లలకు చెప్పేసి ప్రతి ఒక్క నోట్లో టికెట్గా ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ పాఠశాలలో ఉండేటటువంటి పుస్తకాన్ని
ఈ పుస్తకాన్ని చేతిలో ఉంది. ఈ పుస్తకం 150 సార్లు అచ్చివేయబడింది. ఈ పుస్తకం ద్వారా లక్షలు ఎన్ని కాపీలు వేశారు? ఒక్కొక్కసారి 500 కాపీ సార్. 500 సార్లు 150 సార్లు వేసాము. అన్ని సార్లు కూడా ఈ పుస్తకాలన్నింటినీ కూడా పిల్లలు తీసుకొని రాత మార్చుకుంటున్నారు. అందరు రాత మారుతుంది. అది హ్యాపీ. ఈ జీవితానికి ఎంతకంటే ఎక్కువ కావాలనిపిస్తుంది. ఎజాజ్ అహ్మద్ గారు జన్మతః హైదరాబాద్ వాసి. చాలామంది పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వలస వస్తుంటే సారేమో నగరం నుంచి పట్టణానికి వలస వచ్చారు. అలాంటి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. బాల్యంలో అయితే అత్యంత బాధాకర పరిస్థితులను కూడా అనుభవించినవారు. మీ బాల్యం గురించి చెప్తారా సార్? హైదరాబాదులో 11/11/1965లో జన్మించాను. జన్మించిన తర్వాత మా మామగారికి పిల్లలు లేకపోతే నన్ను వాళ్ళకి పెంచుకోవడానికి ఇచ్చారు. 3వ నెలలోనే 3 నెలల్లో మామగారికి పెంచిన తర్వాత పిల్లలు లేకపోతే నాకు ఇచ్చిన తర్వాత 2 నెలలకే వాళ్ళకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. అయిపోయిన వెంటనే వాళ్ళు ఏం చేశారు, మా చిన్నమ్మ, అమ్మ వాళ్ళ చెల్లె, నాన్న, వాళ్ళ నాన్న, మా తాత, అమ్మమ్మ, ఆమె ముగ్గురు కలిసి తాండూరులో ఉండేవాళ్ళు. పెద్దేములు తాండూరులో. వాళ్ళు అక్కడ టెంపరీ మేస్త్రిగా పనిచేసేవారు. వాటర్ వర్క్స్లో ఇంటికెళ్ళాలి, నీళ్ళు వదిలిపెట్టాలి, అట్లాంటివి. 300 రూపాయలు జీతం వాళ్ళదప్పుడు. ఆ అమ్మమ్మ, నాయన, నాకు, మా చిన్నాయన కొడుకుకు, తర్వాత ఇంకో మా మామ బిడ్డకు, అందరికి ముగ్గురు కలిసి మా చిన్నమ్మ పెంచింది. ఆయనకు పెళ్లి కాగానే భర్త చనిపోతే ఆయన అక్కడే పెళ్లి చేసుకోలే, మళ్ళీ అమ్మా నాన్నకి సేవ చేసుకుంటూ ఉన్నది. ఆమె మాకు పెంచింది. పెంచడం కూడా ఒక మహిళగా ఆమె చాలా ఆమె మాకు దేవత. ఆమె ఆర్థిక ఇబ్బందులు అయితే చాలా పడ్డాం. అక్కడ వేతనాలు కూడా చాలా తక్కువ. 300 రూపాయలు మేమంతా కూడా అక్కడ మా తాతకు ఉండేది. తాతలో 5 మంది వీళ్ళకందరికీ జీవనోపాధిలాగా చేస్తుండే ఆయన. 10th వరకు అక్కడ చదువుకున్నాను సార్. 10th వరకు గోపాలకృష్ణ ఆర్య, తర్వాత వెంకటేశం సార్, దయానంద్ సార్, మోతి సింగ్ సార్, జనార్దన్ సార్, వాళ్ళంతా కూడా నాకు గురువులు. పెద్దెముల్లో, రంగారెడ్డి జిల్లా పెద్దెములు తాండూరులో 10th క్లాస్ వరకు చదువుకున్నాను. మా నాన్న వాళ్ళు హైదరాబాద్లో ఉండేది. హైదరాబాద్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో పనిచేసేది మా నాన్న. మేము 10 మందిమి. ఏం పని చేసేవారు? ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ల్యాబ్ అసిస్టెంటర్గా పనిచేసేవాడు. ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసేవాడు. 10 మంది. మా పెద్దన్న, రెండో అన్న, ఒక అక్క, ఇంకో అక్క, తర్వాత నేను 10 మందిని. 6వ సంతానాన్ని. నా తర్వాత ఒకరు చనిపోయారు. నా తర్వాత 2 తమ్ముళ్ళు, దాని తర్వాత ఇది ఒక చెల్లె. అట్లా మేమంతా 10 మందిమి. తర్వాత 10 మంది పోషణ చాలా గొప్ప విషయం. ఆ టైంలో ఇక ఇబ్బంది పడేవాళ్ళు. 10th క్లాస్ వరకు అయిపోయిన తర్వాత మళ్ళీ మా నాన్న దగ్గరికి వచ్చాను హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామచంద్ర కాలేజీలో సీట్ తీసుకున్నాను ఇంటర్మీడియట్లో. పొద్దున ఉదయం 200 ఇండ్లకు పేపర్ వేసి రావాలి. మాకు పేపర్ ఏజెన్సీ ఉండే నాన్నకు. ఒకటి ఉద్యోగంలో నడిచేది. ఇంత 10 మంది పేపర్ వేసేవాళ్ళు ఏజెన్సీ ఉండే. 200 ఇళ్లలో వేయాలంటే చాలా పొద్దున 4:30 నుంచి 8:30 వరకు ఈ కార్యక్రమం చేసేవాడిని. చేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళేవాడిని. కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆటో నడిపేవాడిని. ఎందుకంటే 10 మంది పోషణ జరగాల. మా పెద్దన్న వాళ్ళ వాళ్ళు పొద్దున పనిచేసి వచ్చి నిజాం కాలేజీలో పనిచేసేవాళ్ళు. ఆయన కూడా అటెండర్గా. ఆయన నిజాం కాలేజీలో పనిచేసి ఆయన సాయంత్రం వచ్చి ఆయన ఆటో నడిపేవాడు. రెండో అన్న ఆటో నడిపేవాడు. నేను కూడా నడిపేవాడిని. ఇలా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో బీఎస్సీ ఆనర్స్లో సీట్ వచ్చింది. బీఎస్సీ ఆనర్స్ అంటే ఈక్వల్ టు ఎంఎస్సీ. అప్పుడు న్యూ సైన్స్ కాలేజ్ నారాయణగూడలో బీఎస్సీ ఆనర్స్ చేశాను జువాలజీతో. కంటిన్యూగా పొద్దున పేపర్ రాయాలి, సాయంత్రం ఆటో నడపాలి, కాలేజ్కి వెళ్ళాలి. ఇలా మా 2 తమ్ముళ్ళు బాగా చదువుకునేది. అరవింద స్కూల్లో చదువుకునేది. వాళ్ళకి అందరికీ కూతురు వదిలిపెట్టి రావాలి, చేయాలి, కానీ కార్యక్రమాలు చేసుకుంటూ డే మొత్తం ఇక ఆటో నడపాలనే ఆలోచనతో ఉంటే ఇంకా ఆటో నడపలేను నేనని చెప్పి ఆయనతో సిద్దిపేటకు పారిపోయి మా చిన్నమ్మ ఉంటుండే ఇక్కడ ఆర్టీసీలో అబ్దుల్ ఖాదర్ డ్రైవర్ 9671 అని ఆయన నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. ఇటు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉద్యోగం దొరకలేదు. 3-4 నెలలు ఎక్కడ గుమాస్తా ఉద్యోగం కూడా దొరకకపోతే చాలా ఇబ్బంది పడ్డాను. రోజు సంపాదించిన వాళ్ళం అప్పుడు 35-40 రూపాయలు ఇంట్లో ఇవ్వాలి. 30 అంటే 350-400 రూపాయలు అప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చి ఇట్లా ఉండబడతామని అని చెప్పి చాలా చోట్ల దిగితే ఎక్కడ ఉద్యోగం దొరకకపోతే తడకమళ్ళ ఈశ్వర్ గారి దగ్గరికి హమాలి పని చేద్దామని పోయినా. వాళ్ళ టైల్స్ నడిపిస్తారు. చివరికి అంటే టైల్స్లో హమాలి పని ఏం దొరకలేదు. కనీసం కూలీ పని చేద్దాం, సార్ దగ్గరికి వెళదామంటే బూరుపల్లి రామచంద్రరావు గారు వారిద్దరికి కూర్చొని ఉన్నారు. చాలా సందర్భాల్లో వారు కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళ మిత్రత్వం వాళ్ళది గొప్పది. కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి, సార్ నాకు ఏదైనా కూలి పని చేస్తాను, నువ్వు చదువుకున్న లెక్కున్నావు కదా, ఈ పని ఏం చేస్తావు అన్నాడు. అవును సార్, నేను బీఎస్సీ ఆనర్స్ చేశాను, నా దగ్గర చూపడానికి ఏం లేదు, ఇట్లా పరిస్థితులు వచ్చేసాను నేను సిద్దిపేటకు అంటే, మా స్కూల్ నుంచి వెళ్తాను సార్ అని. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను సార్తో. అవునా, వెళ్తా. చిట్టు రాస్తున్నారని. చిట్టు రాస్తున్న పేరు చెప్పు. ఇజాజ్ అవు నీకు అక్కడ కలవదయా అని. ఎందుకంటే అక్కడ పంచగట్టి చదువు చెప్పాలని ముస్లిమ్స్ కట్టరు అని. నేను కడతా సార్ అంట. నేను కడతా సార్, ఉద్యోగం నాకు ఇవ్వండి అంటే, కడతా అంటుండే కదా, పంపించు. బూరుపల్లి రామచంద్ర గారు చెప్పగానే చిట్టు రాసి పంపించారు. తడకపల్లి ఆవాస విద్యాలయానికి వెళ్ళాను.
తడకపల్లి ఆవాస విద్యాలయానికి వెళ్తుంటే అక్కడ అంతా కొత్త వాతావరణం ఆచి అంటున్నారు, తర్వాత ఉతిష్ట ఉపవిష అంటున్నారు. ఇదంతా కథ ఏంది, వీళ్ళకి ఏం చదువు చెప్తా, నేను ఆటో నడిపిన క్యాండిడేట్ను, పేపర్ వేసిన క్యాండిడేట్ను, ఆనకాలం ఎండాకాలం చదువు చదువుతుంది మేమంతా ఇట్లా పరిస్థితి అయిపోయి ఒక అబ్బాయిని రమ్మన్నా. రాజేష్ సార్ వాళ్ళ మనమడు శ్రీకాంత్ అనే అబ్బాయి వచ్చాడు. ఏమయ్యా ఆచి ఆచి అంటున్నారు ఏంది అంటే, సార్ ఆచార్జిని మేము ఆచి అని పిలుస్తాం, ఆత్మీయతగా మేము ఆచి అని పిలుస్తాం. ఉతిష్ట అంటే ఏంది, ఉతిష్ట అంటే నిలబడడం సార్, ఉపవిష అంటే కూర్చోవడం, సరస్వతి శ్లోకము పద్యము ఇవన్నీ కూడా సంఘం నమస్తే సదా వత్సలే మాతృభూమి సంఘ కార్యక్రమంలో పోయి కార్యక్రమంలో పాల్గొని చిన్నప్పటి నుంచి నాకు సంఘం నుంచి పరిచయం ఉండేది. మా గోపాలకృష్ణ ఆర్య అని పెద్దముల్లో అప్పుడప్పుడు సంఘకి తీసుకుని వెళ్ళేవాళ్ళు, అప్పుడు వెళ్ళేవాడిని నేను. ఆ కార్యక్రమంలో కూడా అప్పుడు పాల్గొని ఇక్కడ చూసే వరకు అదంతా ఆహ్వాదపడు చిన్నపిల్లలకి అందరికి చెప్పడము చేయడము. పాఠశాల కూడా ఆర్ఎస్ఎస్ మూలాల్లో వచ్చేసింది కాబట్టి అక్కడ నాకు అది ఆ భగవంతుడిలాగా అనిపించిన పంపించారేమో అనిపించింది. ఎవరికి శ్రీకాంత్ అందరికి దగ్గర ఉంటుండే ఆయన అబ్బాయి. వాళ్ళంతా గురువులు నాకు 10th క్లాస్లో అప్పుడు కేదార్నాథ్, రామ్ భూపాల్ వీళ్ళంతా ఆ బ్యాచ్లో ఉండేవి. నాకేం రాదు, వాళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలి. పొద్దున పూట సరస్వతి శ్లోకాలు నేర్చుకునేవాడిని. వాళ్ళు ఎట్లా నడుస్తారు, ఎట్లా పాడతారు అదంతా చూసి వారం 10 రోజులు పడిన దాదాపు అన్ని అక్కడి పద్ధతులు అన్నీ నేర్చుకుని వెంటనే మళ్ళీ జూన్ లాస్ట్ నెలలో మళ్ళీ ఎండాకాలం సెలవులు వచ్చినాయి. ఇక్కడ ఉండి పని చేయాలి, మీరు ఇక్కడ ఉండి ఎవరైనా ఉంటారా అంటే నేను ఉంటా సార్, నాకు వేరే ఉద్యోగం లేదు. మద్దిగుండ సుధాకర్ గారు అక్కడ అకౌంట్స్ రాయాలి, ఆయననేమో నేను నీళ్లు పట్టాలి చెట్ల అవన్నీ కన్స్ట్రక్షన్కు అవన్నీ చేసుకుంటూ నిలవ రోజులు ఉన్నాం. సెలవుల తర్వాత జూన్ తర్వాత జీతం 400 ఇచ్చేది. మాకు అమ్మమ్మ తాత తర్వాత చిన్నమ్మ హైదరాబాద్కి వచ్చేసారు. నేను వచ్చేసాను టెంపరీ మేస్త్రి అక్కడ వదిలిపెట్టేసిన పెద్దమ్మలు మా కోసం హైదరాబాద్కి వచ్చేసారు. వాళ్ళకి ఏం తినడానికి లేదు, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. వాళ్ళని ఏం చేసినట్టు తాత చనిపోయిండు. అమ్మ చిన్నమ్మను ఏం చేసినా సిద్దిపేట తెచ్చుకున్నా, నాకు అడిగి 400 నాకు ఇస్తున్నారు అక్కడ, నేను ఇక్కడ వీళ్ళకి ఇచ్చేస్తా, నాకేం ఖర్చులు లేవు, వీడికి ఇచ్చేస్తా అని చెప్తే సరే అని చెప్పిండు ఆయన. వాళ్ళిద్దరిని ఇక్కడ తీసుకొచ్చి నేను చదవాలి కదా, నా తప్పదే. అయితే ఇట్లా అయ్యే వరకు 400 నుంచి 250 జీతం, 200 నుంచి 200 అయిపోయింది. అరే నీ సర్టిఫికేట్ చూపెట్టు లేకపోతే ఇంతే అంటే ఏం చేస్తారు ఇక్కడ ఏమంటావు, ఆడ నుంచి పంపించేసి ఆడ నుంచి వెళ్ళిపోయి చెప్పకుండా చెప్తే నీకు పోనీయరని అక్కడ టీచర్లు మాదర సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, పరాశరం గోపాలకృష్ణమూర్తి గారు కొడుకుండే శ్రీనివాసమూర్తి అని వాళ్ళంతా ఈ విధంగా చెప్పేవారు. ఆయనతో నేను ఆడ నుంచి రావడం జరిగింది. వచ్చేస్తే సమయంలో మాదల సత్యనారాయణ ఇన్ని రోజులు పనిచేసినావు కదా, లయన్స్ క్లబ్ వాళ్ళు వస్తారు ఇక్కడికి, పంచాలాల్చి ఇస్తారు, బట్టలు పెడతారు, తీసుకొని ఇన్ని రోజులు పనిచేసినావు కదా ఒక ఆశతో 5-6 రోజులు ఉండి ఆ రోజు లయన్స్ క్లబ్ ప్రోగ్రామ్ జరిగింది. శివప్రసాద్ గారు, ఈశ్వరయ్య గారు అప్పుడు అక్కడికి వచ్చినారు గెస్ట్గా, వచ్చి అందరికీ బట్టలు పెట్టినారు. 5 సెప్టెంబర్ నాడు మంచి లాల్చి మంచి పంచ ఇచ్చిన తర్వాత వందన సమర్పణ నేను చెప్పేది ఉండే. వందన సమర్పణ చెప్పిన వాళ్ళందరికీ భోజనాలు తీసుకుపోయారు. తులసిదాస్ గారు హెడ్ మాస్టర్ అక్కడ, వాళ్ళకి భోజనాలు తీసుకొచ్చారు. నేను ఇక్కడ నుంచి వచ్చేసిన, ఏముంది పెట్టే ఒక పంచ. ఆ టైంలో ఎన్నిసార్లు దాకా వచ్చారు పిల్లలు ఏడ్చుకుంటూ, సార్ వెళ్తున్నారా మీరు వెళ్తున్నారా అని. ఏం చేస్తామా ఎట్లుంది పరిస్థితి అని చెప్పి వచ్చేసింది. అప్పుడు పంచగట్ట రాదు, పొద్దున చాలా ఇక్కడ కష్టం. బాలనర్సయ్య గారు టీచర్ ఉండ్రి, వారు పంచగట్టేవారు. దంతాల రాజేశ్వరరావు గారు బాగా నేర్పించారు, పంచగట్టడం నేర్పించారు. పొద్దున పంచగట్టి నేను క్లాసులు తీసుకుంటుంటే ఆ టైంలో నడిచిందామంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన. ఈడ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ కొత్త కాశీనాథ్ గారు అని మెడికల్ షాప్ నడిపిస్తారు, మల్లికార్జున మెడికల్ కాలేజ్. వాళ్ళ అబ్బాయి ఇక్కడ చదివేది. ఆయన అక్కడ కృష్ణ బాలకృష్ణ అని ఆయన వచ్చాడు. సార్ మా శివప్రసాద్ గారు మా అమ్మయ్య కొత్తగా బ్రహ్మరాంబ ఆయిల్ మిల్ కడుతున్నారు, ఆయన దగ్గరికి మీరు తీసుకెళ్ళి పెడతా, ఏదైనా ఉద్యోగం ఇస్తారు, ఆయన నడవండి అని తీసుకొని వెళ్ళిండ్రు. లోపల శివప్రసాద్ గారు పూజ చేసుకుంటున్నారు. ఆయన పూజ చేసుకుని గంట సేపు కూర్చున్నాం. గంట సేపు పూజ చేసుకుంటూ ఆయన పొద్దున పూట పూజ చేసుకొని బయటికి రాగానే తడకపల్లిలో పనిచేశాను సార్ నేను. అక్కడ నుంచి వచ్చేసి ఈ పరిస్థితుల్లో నేను నాకు ఏదైనా ఉద్యోగం కావాలి మీ ఆయిల్ మిల్లు అంటే, ఆయిల్ మిల్లు ఏం చేస్తారు పంతులు మీరు, మా మెడికల్ షాప్ ఉంది, నేను చంద్రునికి చెప్తాను అని చెప్పి నేను చెప్తాను, వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. వాళ్ళది ఈశ్వర్ మెడికల్ వాళ్ళు చంద్రశేఖర్ గారు వాళ్ళ దగ్గరికి పంపించారు. ఆ రోజు ఆయన దగ్గర పోయిన తర్వాత నమస్తే సార్ రండి సార్, గుమాస్తా రండి సార్ అంటే ఎవరు చెప్పేశారు వాళ్ళకి ఎవరు, సార్ రండి సార్ కూర్చోండి, ఆ పేపర్లు రాయండి, పేర్లు రాయండి. తర్వాత హోల్సేల్ షాప్ అది, నా రైటింగ్ మంచిగా ఉండడం వల్ల లిస్ట్ తయారు చేసి ఇస్తుంటే, బిల్ తయారు చేసి ఇస్తుంటే, ఆ బిల్ ఇవ్వడం బయటికి వెళ్తే జైరాబాద్, నారాయణఖేడ్, దుబ్బా గిబ్బాకు పోతుంటే మెడికల్ షాపులు అంతా చూద్దురు, రైటింగ్ బాగుంది, ఇంకా 2-3 ఐటెంలు ఎక్కువ ఇద్దరు, మంచిగా అనిపిస్తుండే, హ్యాపీగా ఉంటుండే. ఇక జమ వేసుకుంటుంటే కట్టలు కడుతుంటే. అప్పుడు అదే సమయంలో ఆదిత్య విద్యాలయం పెట్టింది ఇక్కడ మధుసూదన్ గారు. అది అక్కడ వారు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, యోగా చేయాలి, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత యోగా చేయాలి, ఆసనాలు చేయాలి, తప్పకుండా రూల్స్ పాటించాలంటే ఆయన వచ్చేసినారు అక్కడికి. వచ్చి ఆయన శారదానికేతన్లో పనిచేసారు. శారదానికేతన్లో పనిచేసినప్పుడు అక్కడికి వచ్చినప్పటి నుంచి మిత్రత్వం ఏర్పడింది. వారికి సిద్దిపేటలో 5-6 మంది వ్యాపారస్తులు ఆదిత్య విద్యాలయం ప్రారంభించారు. ఆదిత్య విద్యాలయంలో ఆయనకు ప్రధానాచార్యులుగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆయన రోజు ఇక్కడ రావడం, మరి మా దగ్గర ఆడ చూసింది ఆ మిత్రత్వం ఉంది మా దగ్గర, మా దగ్గర ఎస్ఎన్ కాంప్లెక్స్లో మా దగ్గర రావే పని చేయి, ఇక్కడ మా దగ్గర వచ్చే టీచర్ అన్నట్టు ఉంటుందని రోజు అడగడం.
నేను చందనాన్ని అడగడానికి నెల రోజులు టైం పట్టింది. అడగాలనా వద్దా ఇక్కడ మంచిగా ఉంది సర్టిఫికెట్లు ఏమి అడగలే చేయలేదు. మళ్ళీ ప్రాబ్లం మంచిగా సార్ అని గౌరవిస్తారు. ఆ పిల్లలంతా కుమరేలు శివప్రసాద్ వాళ్ళ కుటుంబంలో సభ్యులాగా చూస్తున్నారు. ఇలా చేయాలి అడగాలనా వద్దా రాత్రికి అడిగి అడుగుదాం అనుకుని ఆపేసి లాస్ట్కు సార్ ఇట్లా స్కూల్కి వెళ్తాను, ఎంత జీతం ఇస్తారట సార్ అన్న. జీతం కోసం కాదు సార్, నేను పైసల కోసం ఉరికే వ్యక్తిని కాదు, నాకు టీచర్ అన్నట్టు ఉంటుంది, సాయంత్రం వచ్చి మళ్ళీ పని చేస్తాను. అట్లయితే వెళ్ళండి సార్, వెళ్ళండి అనగానే అక్కడికి వెళ్ళిన ఆదిత్య విద్యాలయంలో 300 రూపాయలకు నాకు జాబ్ దొరికింది. శిశువు తరగతికి తెలుగు చెప్పడం తీసుకున్నారు ఆయన. తెలుగు చెప్పడం తీసుకొని మళ్ళీ సాయంత్రం వస్తే 175 రూపాయలు సాయంత్రం పూట జీతం, అక్కడ 300 రూపాయలు. దాని తర్వాత అక్కడ శిశువు తరగతిలో ఆలు చెప్పేటటువంటి సమయంలో పిల్లలకి సున్నాలు ఎట్లా రాయాలి, ఆలు ఏ విధంగా రాయాలి, అక్షరాల సౌష్టం ఏ విధంగా ఉంది, రోజు 2 అక్షరాలు ఏ విధంగా ఉండాలి, వీళ్ళ పేరెంట్స్లో ఎట్లా పేరు సంపాదించాలి, వీళ్ళకి ఎంత చూపించాలి, రోజు 2 అక్షరాలు వీళ్ళ పిల్లలకి రావాలి. చేతిలో చాలా బాగుంటుండే ఆయన మోసం సార్ ఒక మంచి హెడ్ మాస్టర్, ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, ఆయన హెడ్ మాస్టర్గా ఉత్తముడు. ఆయన దగ్గర చేతిరాత చాలా అందంగా ఉండేది. ఆయన మాకంత సూచనలు ఇచ్చేది. మా అందరికి డ్రెస్ కూడా ఉండేది, పైన షర్టు. మెట్ల మీద ఉండే హెడ్ మాస్టర్గా ఉండేటటువంటి సమయంలో మేమంతా టీచర్లము, ఆయన హెడ్ మాస్టర్. మెట్లు దిగినామంటే మళ్ళీ మేమంతా మిత్రులము, మళ్ళీ మేమంతా ఎట్లా అంటే గప్చుప్ తినేవాళ్ళం, అంత అద్భుతంగా ఉండేవాళ్ళు. టీ తాగేవాళ్ళము, గప్చుప్ తినేవాళ్ళము, మళ్ళీ హ్యాపీగా తిరిగేవాళ్ళం. ఎప్పుడు కూడా స్కూల్ గురించి ఆలోచించేవాళ్ళం. సిద్దిపేటలో ఆదిత్య విద్యాలయం అంటే ఒక టాప్ మోస్ట్ స్కూల్గా నడిపించింది 5 ఏళ్ళు. అది వార్షికోత్సవం జరిగింది అంటే 5-6 రోజుల వరకు మర్చిపోకుండా ఉండే జనం సిటిజన్ క్లబ్లో వార్షికోత్సవం చేస్తే. అలా సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాల్లో ఆదిత్య విద్యాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన దగ్గర పనిచేస్తూ 600 రూపాయలకు జాబ్ అయింది. అప్పుడు పెళ్ళి, మా అమ్మమ్మ పూర్తిగా పండు ముసలాం అయిపోయింది. పెళ్లి చూసి వస్తా అరే ఎందుకు వచ్చిండో ఏం కథనో ఇక్కడ అట్లా. మొహినుద్దీన్ పటేల్ అని అమర్ మెడికల్ హాల్లో కూర్చుంటుండే ఆయన. మొహినుద్దీన్ పటేల్ ఆయన చూస్తుండే, మెడికల్ షాప్ నుంచి అక్కడక్కడ బిల్లు కోసం పోతుంటే, గాంధీ దగ్గర పోతుంటే చూస్తుండే, పిల్లవాడు ఎవరా అని చూస్తుండే. ఒకసారి చూసి ఫోటో అనుకోకుండా వాళ్ళ ఇంటికే మా వాళ్ళు పిల్ల ఉందంటే అక్కడికి వెళ్ళగానే ఫోటో చూడంగానే ఈ పిల్లగాని నేను పిల్లనిస్తున్నాను ఆయన. అలా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆదిత్యలో పనిచేస్తున్నాను. 600 రూపాయలు జీతం అప్పుడు నడుస్తుంది. సైకిల్ మీద నడుచుకుంటూ పోతుంటే సమయంలో అయిపోయిన తర్వాత ఆదిత్య విద్యాలయంలో 5 ఏళ్ళు అయిపోయింది. సార్కు జాబ్ వస్తుంది మధుసూదన్ సార్. వాళ్ళు అడిగిన 2% పార్ట్నర్షిప్ ఉంటే ఎన్నే ఉంటాను నేను, లేకపోతే లేదు ఇట్లే ఉద్యోగంలోనే పనిచేయాలి మీరు అనే వరకు ఆయన బాధపడి ఆయన రైల్వే మిక్స్డ్ స్కూల్లో 3 పోస్టులు ఉండే. 3 పోస్టులు ఉంటే ఏపీ మొత్తంలో 3 పోస్టులు 18 మంది సెలెక్ట్ అయినారు. అందులో ఆయన ఒకరు. తర్వాత ఆయన ఆ 3వ పోస్టులో ఆయన సంపాదించుకున్నాడు. రాజమండ్రికి వేసేది ఆయన. ఆదిత్య విద్యాలయం నుంచి ఆయన రాజమండ్రికి వెళ్ళిపోయారు. ఇక ఆదిత్య విద్యాలయం అంతా మునుపటి లెక్క చెదరైంది. టీచర్లు వస్తున్నారు, సమయపాలన ఉంటుండే. అట్లా నాకు సీనియర్ టీచర్ ఉంటుండే, 5 ఏళ్ళు పనిచేసిన. గౌరవం జీతాలని నేనే ఇచ్చిన తర్వాత అక్కడికి పిలిపించిన తర్వాత నేనే ఒకరోజు ఇట్లా ఉంది పరిస్థితి. దేశపతి శ్రీనివాస్ శర్మ, బాపురెడ్డి, కనక ముగ్గురం కలిసి మనమే ఒక బడి పెట్టుకుందాం, ఆడ మునుపటి లెక్క లేదు, వ్యవహారం ఎంత ఇటో అనిపిస్తున్నది, వేరే దగ్గర పనిచేద్దాం అనుకుంటాం. శుభోదయ పేరు బడి పెట్టుకుందాం అనుకున్నాం. ఒక జాగ చూసి వచ్చినాం మలుగు కృష్ణమూర్తి ఇంట్లో. శుభోదయ అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అదే ఇదంతా ఆదిత్య విద్యాలయంలో మధుసూదన్ సార్ వెళ్ళిపోయినారు. ఇక ఇంకో జానకిరాములు గారని హెడ్ మాస్టర్కి తీసుకొచ్చారు. ఆయన చాలా ఓల్డ్ ఏజ్. పేరు ఎంపిక కూడా కొంత భిన్నంగా ఉంటుంది. దేశపతి శ్రీనివాసరావు ఉదయం మంచి ఉదయం కదా, శుభ ఉదయం కావాలన్నా ఒకటి ఇట్లా ఇక్కడ మన ఆత్మకు తృప్తి ఉండాలి పనిచేస్తే అనే ఆలోచనతో పెట్టుకుందాం అనుకొని జాగ చూసి వచ్చే వరకు తెలిసింది వాళ్ళకి. మీటింగ్లో స్కూల్ పెడతారట అంటే 6 నెలలు అయింది. 6 నెలల ముందు నేనే సార్ మొత్తం మీటింగ్లో నేనే సార్. ఎట్టెళ్ళ పెడతారండి మీరు స్కూల్? అట్లాగా సార్, మీరు కూడా ఆయిల్ మిల్లు, ఫేమ్ మిల్లు, పోల్ట్రీ ఫామ్లు పెట్టుకుంటారు, మాకేం చెప్తలే కదా సార్. నెక్స్ట్ ఇయర్ అది నా పని బాగలేకపోతే వద్దని చెప్పాలి, కానీ ఇట్లా ఇంతమందిలో అడగడం బాగా అనిపించలేదు. నేను ఈ రోజు నుంచే రాను సార్ దయచేసి. అట్లా కాదండి, మీరు రండి లోపల రండి, మీరు పార్ట్నర్షిప్ తీసుకోండి, మీరు 50% పార్ట్నర్షిప్ ఇస్తాం, మీరే నడపండి. వద్దు సార్, ఇక నాకు వద్దు. ఇక ఇంతమందిలో ఈ టీచర్లు దాంట్లో 15-20 మంది టీచర్లు నేను చెప్తే మోసం సార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇక వాళ్ళందరూ ముంగట నా విలువ తీసేసినాక నేను ఈడేం పని చేస్తాను, వద్దు. ఫోర్స్ చేస్తే లేదు, నేను గుమాస్తాగా పనిచేస్తాను సార్, స్కూల్ పెట్టా సార్, మీ దగ్గర ఎవరిదైనా గుమాస్తాగా పనిచేస్తా, నాకు అలవాటు అన్ని పనులు చేసినామని. లేదంటే అక్కడ నుంచి వెళ్ళొచ్చు. కొత్తగా పెళ్ళి అయింది, ఎక్కడ మళ్ళీ జీతం, అన్ని స్కూళ్ళలో వెళ్తే ఎవరు జీతం ఇయ్యరు. పాఠశాల పెట్టి పెట్టుబడి కావాలి, పైసలు లేవు. ఏం చేద్దాం అనుకునే వరకు కొత్తగా పెళ్ళైన తర్వాత నెల రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత మా బామ్మర్ది 1000 రూపాయలు తెచ్చి చెప్పి ఇంటి కిరాయి, అరే ఏం పోతలేవు కదా, అది ఇంకా బాధ అనిపించింది. అరే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితి వచ్చే నాకు. దాని తర్వాత
చేర్యాల్లో ఒక గురువు ఉన్నాడు, పోయిస్తే ఏదైనా చెప్తాడు మొత్తం అంటే ఆడిపోయాను. ఆ. ఏవో ఉద్యోగం దొరకలేదా, 4 రోజులు అయింది. ఒక స్కూల్కి వెళ్తే నెక్స్ట్ ఇయర్ బడి పెడతాను, బడి పెడితే మా దగ్గర ఉద్యోగం లేదన్నాడు అన్ని బడులలో. మూఢనమ్మకం అరే ఏదైనా అట్లా ఆ సమయంలో పోయే వరకు అరే పోయిరాపో చాలామంది చెప్తే ఆయన దగ్గర పోయినాం, ఇట్లా ఉద్యోగం దొరకలేదు, ఈరోజు సాయంత్రం ఏదైనా ఉద్యోగం దొరుకుతుంది పో నీకు అన్నాడు. అవునా, మేము గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగుతున్నాం, మనకి బాపురెడ్డి సార్, నేను, దేశపతి సార్, కనకాయ సార్ ఛాయ్ తాగుతుంటే బల్ల రఘు అని మెడికల్ షాప్ నడుతుంది, ఆయన వచ్చి ఏమైనా ఆదిత్య విద్యాలయంకి వెళ్ళిపోయినోట, మా పిల్లలు చదువు చెప్తుంటే నువ్వు అని వెళ్ళిపోయినోట కదా, పని కోసం చూస్తున్నాడు కదా, మా దోస్తున్నాడు దర్శన్ సైట్ అంత దగ్గర పని చేస్తావా, లెక్కలు రాయాలి. అరే చేస్తా సార్ అని ఆతోతాడు. దర్శన్ అంటే అల్మారీలు తయారు చేస్తున్నటువంటి క్యాండిడేట్ తీసుకుపోయింది ఆయన. అప్పుడు లూమ్స్ నడిపేది ఆయన, లూమ్స్ నడిపేది. కొత్తగా పెట్టిండ్రు, బట్టలకి దారం తయారు చేసి అలికి ఇవ్వాలి వాళ్ళకి. అక్కడ పవర్ లూమ్స్ ఉండే అక్కడ కోటినింగాల టైంలో నడిచేది. ఆ పవర్ లూమ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి దారం ఇవ్వాలి, వాళ్ళు బట్ట తయారు చేస్తారు, తీసుకోవాలి, కట్టాలి, ఆ పెద్ద రీల్ తయారు చేసి ఇవ్వాలి, రిక్షాలో పెట్టాలి, రిక్షాలో పెట్టి ఆ బట్ట తయారు చేసిన బట్టలు అన్నింటినీ కూడా మళ్ళీ కుట్టి ఎస్ఆర్ ట్రాన్స్పోర్ట్లో ఇచ్చి రావాలి. ఎస్ఆర్కి ట్రాన్స్పోర్ట్ చంద్రారెడ్డి హాస్పిటల్ దగ్గర అక్కడికి వెళ్ళి డైలీ ఆ కాటన్లు మోసి 8-9 నెలలు అక్కడే వేపు వాప్సియా, రాత్రి కొత్త పెళ్ళైనప్పుడు కాళ్ళు ఒత్తుడు చేతుడు, ఎవరే ఇదంతా ఏం వర్క్, స్కూల్ అని ఇస్తే మేము మా పిల్లను గట్టాలు మోయబట్టి అనే ఫీలింగ్ వస్తుందేమో అని అట్లా బాధ. దాని తర్వాత అక్కడి నుంచి ఆడనే కూర్చొని పాంప్లెట్ రాసుకుంటుంటుంది. శుభోదయ విద్యాలయాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు. అప్పుడు ఎమ్మెల్యే ఇక్కడ వెంకట్రావు గారు, కేసీఆర్ గారు, జగన్మోహన్ గారు ఆడియో ఉండి వారు కలిసి ఆ రోజు ప్రారంభించారు. వెంకట్రావు గారు సీనియర్ లాయర్, వారు ప్రత్యేకించి వచ్చి చూసేవారు స్కూల్ ఎట్లా నడుపుతున్నారు వీళ్ళు. తర్వాత వెళ్ళి చూస్తే ఆ రోజు ప్రారంభించినప్పుడు 250 మంది పిల్లలు ఆదిత్య విద్యాలయం నుంచి ఇక్కడికి వచ్చారు ఒకేసారి. సార్ 7th వరకే పెట్టుకున్నాం మేము, 7th క్లాస్ వరకే బడి పెట్టుకుంటామే. 7th వరకే బడి పెడితే 8th, 9th, 10th రేటు పోవాలని చెప్పి లాస్ట్ 10th క్లాస్ వాళ్ళు 25 మంది వచ్చారు. ఉప్పల వెంకటేశం కొడుకు ఇప్పుడు సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు విదేశాల్లో. ఆ అబ్బాయి వచ్చిండు, సార్ నేను అక్కడ ఆదిత్యలో చదివా, మీ దగ్గర చదువుతాను. సైన్స్ చెప్పేటోళ్ళు కనకాయ సార్ ఈయనే ఉన్నాడు, బాపురెడ్డి సార్ ఉన్నాడు, తెలుగు చెప్తే సార్ ఉన్నారు, మీరు హిందీ చెప్తారు, ఇంకా లెక్కలు ఇంగ్లీషే కదా సార్, మీరు చెప్తే మేము 10th క్లాస్ వాళ్ళం, నేను ఇక్కడికి వచ్చేస్తాం, నేను 25 మందిని తీసుకొని వస్తాను ఇక్కడికి అని. దేశపతి సార్ ఎజాజ్ సార్ని అడుగు అనగానే ఎజాజ్ ఏమో 10th క్లాస్ స్టార్ట్ చేయమంటుంటే ఒక రూమ్ ఉండే, దీంట్లో స్టార్ట్ చేద్దాం. ఎమ్నారాయణ సార్ని అడిగినాం, సార్ ఒక 10th క్లాస్కి లెక్కలు చెప్తారా? తప్పకుండా చెప్తానండి అన్నాడు. లెక్కలు మాస్టర్ ఆయన, లెక్కల మీద స్టార్. ఇక ఆయన నేను చెప్తాను. శేషాచార్య అని పెద్దయ్య గారు వెంకటేశ్వర టెంపుల్లో పనిచేసేది, వాళ్ళ పెద్ద అబ్బాయి శేషకుమార్, ఆయన దగ్గర ఇంగ్లీష్ చెప్తామంటే ఇంగ్లీష్ చెప్పారు. ఆ ఇంగ్లీషు ఆయన నెక్స్ట్ రాత్రికంతా పోయింది పిల్లవాడు. 25 మందిని తీసుకొని వచ్చేసి 10th క్లాస్ స్టార్ట్ అయింది తెల్లారి. 8th, 9th ఎట్లా పెట్టారని భయం. బాలయ్య సార్ అన్న డిప్యూటీ ఓగే ఉండే, మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, అందరి పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు, 10th లేదప్పుడు అక్కడ 8th, 9th పిల్లలు ఈ విధంగా ఉన్నారు కదండి, 8th, 9th ఎందుకు పెట్టరు మీరు అని. సార్ రూములు లేవు సార్, రూములు ఉంటే మేము పెట్టేవాళ్ళం అంటే ఆయన దగ్గర పోయిన కృష్ణమూర్తి దగ్గర, మల్లుకృష్ణ దగ్గర, నువ్వు పెడతావా, వాళ్ళకి నడిపించే దమ్ము ఉంది, నువ్వు కట్టిస్తావా లేక మమ్మల్ని కట్టిమంటావా అన్నాడు. ఆయనకు రోషం వచ్చి వెంటనే 2-3 షెడ్లు వేసిండు ఆయన. వారం రోజుల లోపల 8th, 9th కూడా స్టార్ట్ అయింది. 7th వరకు అనుకున్న బడి 10th క్లాస్ వరకు స్టార్ట్ అయింది. అందరి దగ్గర 5-5 వేల రూపాయలు లేవు సార్ అప్పుడు మా దగ్గర. నేను మా మామను, మా చిన్నాయనను, మా సడ్డకుని ముగ్గురికి అడిగిన, ఎవరు ఇస్తారో తెలియదని. ముగ్గురు ఇచ్చారు. 5-5 వేలు ఇస్తే మా చిన్న ఆయన మదీనాలో పనిచేస్తుండే ఆయన. ఇక మదీనా నుంచి వచ్చిన పైసలు కదా, పవిత్ర పుణ్యస్థలం అనుకుంటాం మనం. ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకొని మిగతా 5-5 ఇచ్చేసి వాళ్ళిద్దరికి, సడ్డకునికి మామకు, ఆ పైసలతో 5-5 వేలు కట్టి బడి పెట్టినాం. శుభోదయ విద్యాలయాన్ని అద్భుతంగా నడిపినాం. శుభోదయ విద్యాలయం 24 సంవత్సరాలు నడిపాం. 24 సంవత్సరాలు నడిచాను. ఇంగ్లీష్ మీడియం ప్రభావం పెరిగింది. దాని తర్వాత ఏమైందంటే, మేము తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుకు బాగా లాభం జరుగుతుంది కదా, తెలుగు నడిపే దమ్ముంది మాకు. ఇంగ్లీష్ అంతంత రాదు మాకు, ఇంగ్లీష్ అంత ప్రావీణ్యత లేదు. ఇంగ్లీష్ రాని పాఠశాలలు ఎందుకు పెట్టాలి మనం అంతా, మనకే ఇంగ్లీష్ రాదు, ఇక పిల్లల్ని పెట్టుకొని టీచర్లను పెట్టుకొని మనం ఏం చేయాలి ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయలేము. కానీ రాను మొత్తం అయిపోయిందని తెలంగాణ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియమే పెట్టారు. టోటల్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల అనేది ఇంగ్లీష్ మీడియం చేసి, ఇక తెలుగు మీడియంకి ఎక్కడ ఆదరణ లేదు. పేయింగ్ కెపాసిటీ పిల్లలంతా కూడా దాదాపు ఎక్కడికి వెళ్ళిపోయారంటే, మన కార్పొరేట్ స్కూల్స్ వచ్చినాయి సిద్దిపేట, గౌతము, నారాయణ, చైతన్య, ఇట వచ్చే వరకు పేయింగ్ కెపాసిటీ. ఎవరు మిగిలినంటే అటు దోబిగల్లి పిల్లలు, అటు బెస్తవాడగడ పిల్లలు, అటు అంబేద్కర్ నగర్ పిల్లలు. వాళ్ళు గరీబ్ పిల్లలు పాపం, వాళ్ళ దగ్గర పైసలు ఉండవు. కాళ్ళకు దండం పెట్టుడు, ఇంతే సార్, ఏమనకు సార్, ఇంతే మాది, ఇంతే సార్. ఉన్న ఫీజులు 5-6 వేలు ఫీజులు. 5-6 వేలలో మంచి ఎడ్యుకేషన్ ఇద్దామని, గరీబోళ్ళకి చదువు చేద్దామని, మేమంతా వచ్చింది కూడా గరీబోళ్ళ నుంచే, ఆ స్థాయి నుంచి వాళ్ళకి చదువు చెప్దామని మేము అనుకుంటుంటే, ఇక వాళ్ళలో ఫీజు కట్టే స్తోమత లేదు.
ఇక పరిస్థితి ఘోరంగా ఉండే పరిస్థితులు ఉంటే కొంచెం డాగేసి లేకపోతే మాకు ఇయ్యరా సార్, మాకు మోరీలు సాఫ్ చేసుకోవడానికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు, మేము మాకు ఫ్రీగా మీకు ఒక్కరికి ఇస్తే సరిపో, మీకు పెద్ద లాస్ అవుతుందా, ఇట్లా ఇక అయ్యే వరకు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేద్దామని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మీడియం మంచి ఫలితాలు తీసుకొచ్చినాం ఒకసారి. ఇక తర్వాత కిరాయి 20,000 కిరాయికి 60,000 ఇమ్మని పెట్టాను కృష్ణమూర్తి. ఇక ఇక్కడ ఇస్తే సార్ ఆనకి 60,000 ఇచ్చి ఈ గరీబ్ పిల్లలకి చదువు చెప్పి టీచర్లకి ఏమి ఇవ్వాలి, మేనేజ్మెంట్కి ఏమి ఇవ్వాలి, 60,000 ఇస్తే ఉండాలి, లేకపోతే లేదు మీరు కాల్ చేయాలని బాగా ఒకేసారి 20,000 కిరాయికి. ఆయన ప్రెసిడెంట్ ఆయన స్కూల్కు, ఆయనకు సిఏ కలెక్టర్లు తర్వాత ఎస్పీలు రోజుకు గెస్ట్లు రకరకాల గెస్ట్లు వచ్చేవాళ్ళు. ఆయన ప్రెసిడెంట్ అని విపరీతంగా ఆయన విషయమంతా స్కూల్ అంతా విషయమంతా తెలుసు. అయినా లేదు నాకు ఇంతే ఇస్తే ఉండాలి, లేకపోతే లేదని పట్టుబడితే ఇక పట్టట్లేదని చెప్పి ఆయనతో అమ్మేసి ఆ బడి అమ్మేసి 24 సంవత్సరాలు నడిపిన తర్వాత ఇక న్యూస్ వార్తలు చదువుతాం. పల్లె శ్రీనివాస్ గారు అప్పుడు వచ్చినప్పుడు మీరు స్టార్ట్ చేసి చెప్పారు, అరుణా శర్మ గారు వీళ్ళంతా అప్పుడు మొదలుపెట్టి మీరు న్యూస్ చదవాలని చెప్పి అవకాశం ఇచ్చిర్రు. అది మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నేను. ఎందుకంటే తెలుగు రానటువంటి తెలుగు వాళ్ళు చాలామంది సిద్దిపేటలో ఉండరు. నాకు ముస్లిం క్యాండిడేట్ తెలుగు చదివేటువంటి వార్తలు చదివేటటువంటి అవకాశం ఇచ్చారంటే అది రోజు యాద్ చేసుకుంటాను నేను. ఈశ్వరయ్య గారిని, శివప్రసాద్ గారిని, అరుణా శర్మ గారిని, మిమ్మల్ని రోజు ప్రతినిత్యం యాద్ చేసుకుంటా. నా శుభోదయ నేను రాసినటువంటి పుస్తకంలో తడకమళ్ళ ఈశ్వరయ్య వచ్చినప్పుడు తడకమళ్ళ ఈశ్వరయ్య గారు నాకు మొదటిసారిగా ఇక్కడ ఉద్యోగం ఇచ్చారు అని రోజు శివప్రసాద్ గారిని వారంకు 2 వారాలకు మాట్లాడుతుంటా ఆయనతో. నేను మీ ఆశీర్వాద బలంతో మీరు సిద్దిపేటలో మొదటిసారిగా ఉద్యోగం ఇచ్చారు సార్, మీరు ఇస్తే నేను సిద్దిపేటలో ఉండగలిగిన. ఇదంతా కార్యక్రమం మీ ఆశీర్వాద బలంతో నడుస్తుంది. ఈరోజు నేను చాలా హ్యాపీగా చాలామంది విద్యార్థులకు ఇదంతా నేర్పుతున్నానంటే మీ కృషి, అదంతా మీకు ఇచ్చినటువంటి. శుభోదయ విద్యాలయంలో ఉన్నప్పుడే చేతిరాతలో నైపుణ్యం గురించి సాధించారు. అవును, విద్యార్థులకు నేర్పించడం ప్రారంభించారు. అవును, అది ఆదిత్యలో మొదలైంది. శుభోదయలో మంచి పట్టు సాధించడానికి అవకాశం వచ్చింది, నిపుణులుగా మారారు. అప్పుడే ఈ పుస్తకం కూడా అప్పుడే వేస్తుంటారు. పుస్తకం గురించి కూడా మీకు చెప్పాలి. ఆదిత్య విద్యాలయంలో వచ్చిన తర్వాత ఆదిత్యలో మోసం సార్ బాగా రాపిచ్చేవారు, రాసుకునేవాళ్ళం, టీచర్లుగా ఉండేవాళ్ళం. ఇక్కడ మన పాఠశాల అయిపోయింది. ఇది ఏదైనా ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఏం చేసినామంటే 1,200 మంది విద్యార్థులకు అందరికీ ఒకటే రకంగా రాసినాం. ఇది రావాలి, ఏం చేయాలి, ఇంకో సాధ్యం అయింది. అట్లా బుర్రా వెంకటేశం గారు ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కదా, ఆయన ఇక్కడ మనకి మెదక్ జిల్లా కలెక్టర్ వచ్చి చూశారు. ఆయన చూసి 1,200 మంది విద్యార్థులు రాత ఒకటే రకంగా ఉండడం ఏంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు అలా ఎలా సాధ్యమైంది వచ్చి చూసి పరిశాన్ అయిపోయి సంతకాలు పెట్టేసి హ్యాపీగా ఫీల్ అభినందించారు. ఆయన సామాన్యులు అసామాన్యులు అవార్డు ఇచ్చారు నాకు. మెదక్ జిల్లా మొత్తంలో 3 ఇచ్చారు. ఆ 3లో నేను ఒకరిని సంగారెడ్డి వెళ్ళి తీసుకున్నాను. ఆ టైంలో అప్పుడు ఇక్కడ దయానంద్ గారు వ్యాఖ్యాతగా కూడా చేస్తుంటే రమ్మన్నారు అక్కడ వాళ్ళు సంగారెడ్డి వాళ్ళు. ఇక్కడ దయానంద్ గారు పోలీయలే, ఎందుకంటే వారు ఇక్కడ వ్యాఖ్యాత ఉండాలని ఆయన వ్యాఖ్యానం చేయాలి 26 జనవరికి అట్టే ఎక్కడ పోతాడని చెప్పి పంపించలే. తర్వాత ఇట్లా పంపించకుండా వచ్చిన సమాచార లోపంతో అవార్డు అందుకోలేకపోయినటువంటి అంశం అని చెప్పి పేపర్లో వచ్చింది ఆయన. అప్పుడు తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడికి తీసుకున్నాను, కలెక్టరేట్లో తీసుకున్నాను. ఆ అవార్డు మళ్ళీ తర్వాత పిలిపించి ఏం చేశారంటే పొద్దున ఆయనతో పాటు ఉండాలి, ఆఫీస్కి వెళ్ళాలి, అందరితో పాటు సందర్శనతో వాళ్ళు పరిచయం చేస్తారు, మధ్యాహ్నం ఆయనతో లంచ్ చేయాలి, మళ్ళీ సాయంత్రం ఫీల్డ్ మీద తిరిగి రావాలి, సాయంత్రం వచ్చి సన్మానం చేసి విలేకరులు కూర్చోబెట్టేసి సన్మానం చేస్తారు. ఇది ఆయన ప్రత్యేకించి బుర్రా వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి సన్మానం, ఒకరోజు కార్యక్రమం. అది 3కి ఇచ్చారు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో. దాంట్లో నేను ఒక్కని సామాన్యులో అసామాన్యుడు అని అవార్డు. అది కలెక్టర్ దినచర్య మొత్తం ఆ రోజు దినం మొత్తం ఆయనతో పాటు ఉండాలి, ఆయనతో పాటు చూడాలి, ఆయనతో పాటు తిరిగి అందరికీ పరిచయం చేస్తూ అది జీవితంలో బాగా ఆనందాన్ని ఇచ్చినటువంటి అంశం. అది అట్లా చేసి శుభోదయ విద్యాలయంలో 1,200 మందికి సాయంత్రం పూట ఒక పీరియడ్ పెడుతుంటాం. పీరియడ్ పెట్టి ఎట్లా రాయాలనో చూపిస్తున్నాం. విద్యార్థులకు రాయాలా, తెలుగు గుండ్రంగా ఉండాలి, అక్షరాలు సమానంగా ఉండాలా, తలకట్లని సేమ్ సైజులో ఇవ్వాలి, ఒత్తులు చిన్నగా ఉండాలి. ఇది తెలుగులో ఆదిత్య విద్యాలయంలో నేర్పిన అంశాలన్నీ కూడా జోడించి ఒక పుస్తకం రాద్దామనే ఆలోచనతో పుస్తకం రాశాను. పుస్తకం అచ్చివేయడానికి పైసలు లేవు. నా జీవితం అప్పుడప్పుడు కొత్త ఇంట్లో ఏం వస్తువులు లేవు, గరీబ్ జీవితం. అప్పుడు పుస్తకం వేలంటే చాలా పైసలు కనీసం 5,000-6,000 కావాలి కదా సార్. 5,000 ఇంట్లో జీతమే 600, 650, 700. ఇక ఎక్కడ పిల్లలు అప్పుడు పిల్లల కోసం దవాఖాన పోవడము చేయడం, కొంచెం పిల్లలు లేట్ కావడం, అది కొంచెం ఇబ్బంది పెట్టింది నాకు అన్న జీవితంలో. పుస్తకం మర్చివేద్దామని ఇక్కడ శ్రీనివాస్ బల్దావా అని ఆయనకి చదువు చెప్దామని, తెలుగు నేర్చుకోవాలని ఆయనకు చైర్మన్ కావాలని కోరిక ఉండే. తెలుగు రాదు, హిందీ వస్తుంది. తెలుగు నేర్పాలంటే నా పేరు చెప్పారు ఎవరో. ఆయన జయదమ్మ సార్ దగ్గర వెళ్ళి తెలుగు నేర్పుతాను, కన్యాల బల్దావా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రోజు వచ్చేదండి, 2 గంటలు నేర్చుకునేది. మధ్యాహ్నం 1 గంటకు వచ్చి కూర్చున్నట్టే 2 గంటలు చెప్పేసేవాళ్ళం. తెలుగు పద్యము, ఒక మంచి రాత, ఆలు, గుణింతాలు అవన్నీ నేర్పిన తర్వాత పదాలు అవన్నీ నేర్పిస్తే రాత్రంతా 2 గంటలకు చెప్పి తెల్లారి మొత్తం ఆ పాఠం అప్ప చెప్పేవాడు. 2 monthsలో చదవడం రాయడం నేర్చుకున్నాడు ఆయన.
నేర్చుకున్నాడు కదా, ఆయన దగ్గర ఏం పైసలు తీసుకోవాలి, ఈ పుస్తకం మర్చిపోయి మీద అందాం అనుకునే వరకు ఆయన విధికి ఏమైందో పాపం, ఆయన ఇద్దరు భార్య భర్త యాక్సిడెంట్ చనిపోయింది. అరే బాధపడి మా మిత్రుడు దేశపతి శ్రీనివాస్ శర్మ గారితో ఈ విషయం చెప్పిన, ఇట్లా అనుకుని సార్ అని. అరే అట్లా ఎందుకు బాధపడుతున్నావు, మిత్రత్వం అంటే ఇదేనా, తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం, హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం, నిజమైన దీపం మా స్నేహ దీపం, మనసులో దీపం మలిపితే పాపం, దోస్తీని మించింది లోదు లోకాన, రత్నాల కంటే అది మిన్న తూకాన. ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫైనెస్ట్ ఫ్లవర్ ఇన్ ద లైఫ్ గార్డెన్. స్నేహం సుఖాన్ని పెంచుతుంది, దుఃఖాన్ని పంచుతుంది. స్నేహం అనే లతకు మరపు అనే పందిరి వేయకు అనే నినాదంతో నేనున్నది ఎందుకనే సంగీతోత్సవాలు చేసేవారు ఆయన. ఆయనకు శివానందమూర్తి గారు సంగీతోత్సవాల కోసం పైసలు పంపించారు. ఆ పైసలు నేను మిత్రత్వం కోసం వినియోగిస్తానా, నీ పుస్తకం ఈ సంగీతోత్సవాలు అచ్చివేస్తా, దాన్ని ప్రకటిద్దాం దాన్ని. ఆయన ఆ పైసలతో అచ్చివేశారు. ఆయన బాగా సంతోషపడ్డాడు. ఆయన శివానందమూర్తి గారు ఒక పేజీ రాసి ఆయన ఆశీర్వాదాలు అందజేసి, ఈ పుస్తకం చాలా బాగుందా, చాలా ఫేమస్ అవుతుంది ఈ పుస్తకము, నేను ఆశీర్వాద పుస్తకంగా ఆయనకు 500 రూపాయల బహుమతి పురస్కారంగా ఇస్తున్నాను, రచయితకి ఇవ్వండి, 20 పుస్తకాలు నాకు ఇవ్వండి, నేను వివిధ ప్రాంతాలలో పంచుతుంది అని చెప్పి 20 పుస్తకాలు తెచ్చుకున్నాడు ఆయన. ఆ పుస్తకాలు రాసి మొట్టమొదటిసారిగా వచ్చేయిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరిగితే మొదటి పుస్తకం మీద బాలసుబ్రహ్మణ్యం గారు సంతకం పెట్టేశారు. ఆత్మీయులు ఆ శివునిగా కొలుస్తారండి శివానందమూర్తి గారిని. ఆయన గారు ఆ బాలసుబ్రహ్మణ్యం గారు వారు ఆ పుస్తకాన్ని అట్లా మొదటిసారిగా వచ్చి దేశపతి ఆత్మీయతతో అచ్చివేసి, అది సంగీతోత్సవాలలో రామచంద్రరావు గారు, హరీష్ రావు గారు, తర్వాత శేషాద్రి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వీళ్ళందరూ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత అది చాలా మెల్లమెల్లగా దాతల సహకారంతో పారిపల్లి వెంకటేశం గారు, గురుపు కాలేజీ వాళ్ళు, ప్రతిభా కాలేజీ వాళ్ళు, కైలాసపతిరావు గారు, జడ్జి గారు వాళ్ళంతా పైసలు ఇచ్చుకుంటూ, బాబురావు గారు ఒకసారి వచ్చి ఈ పుస్తకాన్ని చూసి లయన్స్ క్లబ్ బాబురావు గారు 25,000 రూపాయలు అప్పుడు ఇచ్చేసి పుస్తకాన్ని అచ్చివేసి అందరికి పంచండి అని. తర్వాత మొట్టమొదటి ఎమ్మెల్యే ఇక్కడ వెంకటరామరెడ్డి గారు వాళ్ళ చిన్న గురువారి గారు మొదటి ఎమ్మెల్యే స్కూల్కి వచ్చి చూసేసింది గురువారెడ్డి గారు, ఎడ్ల గురువారెడ్డి గారు. వారు వచ్చేసి పిల్లలు రాత చూసేసి, నేను 25,000 రూపాయలు ఇస్తున్నానే, ఎంత పుస్తకాలు పంచు, నా పేరు ఫోటో పెట్టేసి అని చెప్పి ఆయన కూడా ఇచ్చారు. అట్లా దాతల సహకారంతో పుస్తకాలంతా పెంచారు. అంత పుస్తకాలు మనం పెట్టే ప్రతి చాలామందికి పంచినాం, రాత మార్చినాం. చాలామంది ఏం చేశారంటే, స్వాదు ఫలములెప్పుడు సమముగా పంచుకో, వంటి తినగవలదు ఒప్పు కాదు, పంక్తి కూడి తినగ పరిడ విల్లు మమత శాఖ గునగ మదికి సుఖము అనే పద్యం గుర్తొచ్చి మా కరెస్పాండెంట్లు అందరూ కూడా, అందరికి మీరే నేర్పుతారా, మీ పాఠశాలకి నేర్పుతారా, మా పిల్లలకు నేర్పరా సార్ అని చెప్పి ఆత్మీయులు ఉన్నారు చాలామంది, వాళ్ళందరి పాఠశాలలో వెళ్ళి నేర్పడం. అక్కడ తర్వాత మెల్లమెల్లగా జిల్లా మొత్తంలో రకరకాల పాఠశాలలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నా పారితోషికం ఇచ్చేవారు. అప్పుడు స్టార్టింగ్ ఏం తీసుకోకపోయేది, నేనంతా నా పాఠశాల నడిచేది, నాకు ఇంత వృత్తి వచ్చేది కాబట్టి వాళ్ళ దగ్గర ఆత్మీయంగా పోయి చెప్పేవాళ్ళం. కొత్త పిల్లలకి చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుండే, హ్యాపీగా ఉంటే. శుభోదయ వదిలిపెట్టిన తర్వాత పారితోషికం తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళితే 3,000 రూపాయలు ఇస్తారు, ప్రైవేట్ స్కూల్కి వెళ్తే 5,000 రూపాయలు ఇస్తారు. పొద్దంతా చెప్పేసి వస్తా. ఒకరోజు నేను పోయి ఈ పుస్తకం ఉన్నట్టయితే మొత్తం మంది రాత మారుతాను. టీచర్లకు చెప్పొస్తే ఏమేమి సూచనలు, ఒక రోజు నేను డే మొత్తం ఆ పాఠశాలలో ఉంటే, నేను తెల్లారి మళ్ళీ ఆ పుస్తకం వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం స్కూల్ అంతా రాత మారుతుంది. ఇప్పుడు చెల్లాపూర్, మన ములుగు, పోతారెడ్డిపేట్, కాసులాబాద్ ఈ కార్యక్రమాల్లో, గజ్వెల్లో జీడీఆర్ స్కూల్ 2 పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి మొత్తం మంది ఇట్లా రాస్తారు. కార్పొరేట్ స్కూళ్ళలో పిల్లల్ని రుబ్బినట్టు ఒక రోజు మొత్తం రుబ్బేసేస్తాం మొత్తం. ఎట్లా రాయాలో చెప్తాను. 9 నుంచి 10 గంటల వరకు అక్షరాల సౌష్టం ఈజీ మెథడ్లో టిక ఒక్కటి ఇంగ్లీష్ చెప్పేసి వచ్చేస్తుంది. హిందీలో 5 పాయింట్లు వాళ్ళు మైండ్లో కూర్చోబెడితే అయిపోతుంది. సున్నాలు రాయండి రా, సున్నాలోనే ఆలు ఉంటాయని చెప్పి 0 ఒక్కటి బాగా రాస్తే మీకు వచ్చేసేవాడు. సూర్యుని చూసి ఆలు రాయండి, చంద్రుని చూసి ఆలు రాయండి అని పిల్లలకి ఆడుతూ పాడుతూ నేర్పిస్తే వాళ్ళ మైండ్లో కూర్చుంటే, ఇప్పుడు ఈరోజు సమ్మర్ క్యాంప్ నడిపిస్తున్నాం, మీరు చూస్తారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా రాస్తున్నారు. 5 రోజుల్లో పట్టి రాత ఎట్లా మారిపోయిందో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను మీకు నేను. అట్లా వాళ్ళకందరికీ సమ్మర్ క్యాంప్ 10 రోజులు సమ్మర్ క్యాంప్ ప్రతి సంవత్సరం 94 నుంచి సమ్మర్ క్యాంప్ పెడుతున్నాను. సమ్మర్ క్యాంప్లో వచ్చి పిల్లలు వివిధ ప్లేస్ల నుంచి వచ్చి ఈ సమ్మర్ క్యాంప్లో జైరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్ తీసుకొని ఉండి నీళ్ళకి నేర్చుకొని పోతారు పిల్లవాడు. అలాంటి పిల్లలు కూడా వచ్చిన సార్ రకరకాల ఏరియాల నుంచి వచ్చి ఇక్కడ లాడ్జింగ్లో ఉండి నేర్చుకొని పోతారు. రాత మీద బాగా విద్యార్థులకు బాగా ప్రయత్నం చేస్తున్నారు టీచర్లంతా కూడా. రాత గురించి చాలా ప్రయత్నం చేసి ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రం కాదు 2 రాష్ట్రాలలో విద్యార్థులు బాగా రాసేలాగా చైతన్యం చేసిన. నా పాఠశాలలో పనిచేసే 2,500 పాఠశాల కంటే పైన తిరిగి వచ్చాను నేను. ఈ 2 కరోనా తర్వాత వచ్చిన పాఠశాల లిస్ట్ ఇస్తాను మీకు. నా ఫేస్బుక్లో ఏ పాఠశాలలో వెళ్ళానో ఆ ప్లేస్ లిస్ట్ ఉంటుంది. నా ఫేస్బుక్ ఓపెన్ చేసేస్తే ఆ ఫోటోలు, ఆ ఊరి పేరు, ఆ పాఠశాల పేరు, వాళ్ళ ఫొటోస్ భద్రంగా కనిపిస్తాయి. గూగుల్ మ్యాప్ తీసేస్తే నా ఫోటోలు అన్నీ దాంట్లో ఏ పాఠశాలలో వెళ్ళినా ఉంటుంది, లిస్ట్ ఉంటుంది దాంట్లో.
నేను వెళ్ళి నేర్పిన పద్యాలు, పాటలు, దేశభక్తి గేయాలు అవన్నీ కూడా యూట్యూబ్లో శుభోదయ విద్యాలయం సిద్దిపేట, ఇజాజమ్మ సిద్దిపేట అని కొట్టేస్తే దాదాపు దాంట్లో ఇప్పటికీ శుభోదయ విద్యాలయమే కొనసాగుతుంది. ఇక నాకు అదే మాకు జీవన వృత్తిగా ఇచ్చింది కాబట్టి అది వదిలిపెట్టినా కూడా దాని నుంచే అక్కడ నుంచే ఉండేటటువంటి దూరదర్శన్లో దూరదర్శన్లో నా ప్రసారం. తర్వాత 10 ఎపిసోడ్లు దూరదర్శన్లో ఇచ్చారు, మన టీవీలో ఇచ్చారు. అన్ని ఛానల్ వాళ్ళు దాదాపు దీన్ని తీసుకున్నారు. అలా టీవీలో చెప్తున్నటువంటి సమయంలో యూట్యూబ్లో ద్వారా తర్వాత కరోనా అంటే ముందే పత్రికల్లో మీరు ప్రాచుర్యం పొందారు కదా. అవును, సామాన్యుల కోసం కూడా అవార్డు ఇచ్చిన తర్వాత రాత మార్చే మాస్టర్ అని ఆంధ్రజ్యోతిలో రాస్తుంది. 2 రాష్ట్రాలలో పోయింది. 2 రాష్ట్రాల్లో పోయి చాలామంది చూసి దాన్ని అప్రిషియేట్ చేశారు, నంబర్ ఇచ్చారు. దాంట్లో నేను ఒత్వదిరం ఇలా రాస్తే ఒక ఆయన ఆంధ్ర నుంచి ఫోన్ చేసి కదా ఇలా రాయాలి కదండి మాస్టర్ గారు. ఏమో సార్, నేను ముస్లిం క్యాండిడేట్ను, తెలుగు నేర్చుకుని పిల్లలకి నేర్పుతున్నా, చాలా సంతోషం, మిమ్మల్ని గురువుగా భావిస్తున్నాను అని చెప్పి చూసిన తర్వాత ఒకరోజు గజ్వెల్లో సుమతి గారు ఇక్కడ మనకు దగ్గర ఎస్పీ ఉండ్రి కబడ్డీ ఆడిపించి బహుమతులు ఇప్పించారు కేసీఆర్ గారితో. ఆ కార్యక్రమాన్ని నేను యాంకర్గా వెళ్తే యాంకర్లో అక్కడ ఒక ఆయన కొండకపాకు పిలవాడు అమరవీరులకు జోహార్లు అని చెప్పి పైకి రాసి అది ఇలా రాశారంటే అని తెలుగు యూనివర్సిటీకి తెలుగు ప్రొఫెసర్కి మాట్లాడితే ఇలా ఇవ్వాలన్నా అవుతుంది అంటే ఎట్లా ఇవ్వచ్చండి, ఆర్టిస్టిక్గా రాసుకుంటున్నారు చాలామంది, రకరకాలుగా రాసుకుంటున్నారు. ఎలా రాసినా తప్పు లేదు. కోడి, తోక, కోకిరి రాస్తున్నప్పుడు ఎలానైనా రాసుకోవచ్చు, ఏం పర్వాలేదు అని అన్నారు. అట్లా పిల్లలకు చెప్తుండప్పుడు ఆ గురువు గారికి ఎక్కడ క్లాస్ తీసుకున్నా మీ గురించి చెప్తా సార్, ఎక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నా మీ గురించి చెప్తా సార్ అని చెప్తున్నారు. అట్లాంటి గురువులకు మన తప్పులు సరిదిద్దే వాళ్ళని గురువుగా భావించి ఈగోయిజం లేకుండా మనం పిల్లలకు నేర్పిస్తుంటే బాగుంటుంది. కొన్ని పాఠశాలలో వెళ్తున్నప్పుడు కొంచెం బాధనే ఉంటుంది, కొంచెం పట్టించుకోరు, ఇదంతా అవసరమా, వస్తుందా, ఒక రోజులో వస్తుందా అనుకొని నిరుత్సాహం చేసేటటువంటి వాళ్ళు అంటారు. ఎందుకు వచ్చారు ఒక రోజులో ఏమొస్తుంది మాకు, డబ్బు కోసం వచ్చిన పుస్తకాలు, పెన్నులు అమ్ముకోనికి వస్తారు స్కూల్లో. అట్లాంటి పరిస్థితి కనిపించినప్పుడు తర్వాత 15 నిమిషాల తర్వాత ఓహో ఈ పద్ధతి ఇలా వచ్చినారా. చిన్న కూడరులో ఇప్పుడు పిల్లలు రాస్తున్నారు. మీరు చూస్తే నందకిషోర్ అని ఒక టీచరు అక్కడ ఉదయం 8 to 9 ఉదయం వెళ్ళి రాపిస్తున్నాడు. మొత్తం సూపర్ రాస్తున్నారు పిల్లలంతా కూడా. వాళ్ళకు వచ్చే ఆనందం వేరు. రాత వల్ల మనసు శరీరం తేలిక పడతాయి. రాత బాగుంటే మనుగడ బాగుంటుంది, వాని క్రమశిక్షణలో మార్పు వస్తుంది, మనసుకు ఉల్లాసం కలుగుతుంది, చదువు మీద ఆసక్తి పెరుగుతుంది, అది మానసిక ప్రశాంతత ఉంటుంది. దాంట్లో చూడంగానే అబ్బా ఇంత మంచి మార్కులు వస్తాయి. అన్ని విషయాలలో వాడు ఆరితేరి ఉంటాడు. అది బాగా పట్టుబట్టి విద్యార్థులకు పట్టుబట్టి నేర్పాలనే ఉద్దేశంతో నేర్పిస్తే చాలామంది ఇప్పుడు నేర్చుకుంటున్నారు. హ్యాపీగా ఉంది ఆ పుస్తకాన్ని. మీరు యూట్యూబ్లో వీడియోలు చేసే ముందు కానీ అప్పుడు చాలా పెద్ద వీడియోలు చేసేవాళ్ళు, 10 నిమిషాలు 20 నిమిషాలు చేసేవారు. వాటితో పెద్ద ప్రాచుర్యం రాలేదు. నేను పోస్ట్ చేయడము యూట్యూబ్లో పోస్ట్ చేయలే, ఫేస్బుక్లో పోస్ట్ చేసినాం. దాని ద్వారా ₹1 కూడా మాకు దాంట్లో దొరకలే. యూట్యూబ్ ద్వారా ఛానల్ని సపరేట్ ఏం లేదు, పైసలు వేయలేదు, అట్లా నడిచింది. అది మీ ఇంటి దగ్గర మిత్రుడే నసీరుద్దీన్ నాకు నుంచి వచ్చాడా? ఆయన దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ ల్యాచ్యూస్ గినేసేసి అప్పుడే ఆయనతో మిత్రత్వం బాగా ఏర్పడి ఆయన వల్ల ఇవన్నీ నాకు ఫేస్బుక్ తర్వాత యూట్యూబ్ ఇదంతా తెలిసింది కాదు. ఆయన వల్లనే నాకు ఈ ప్రపంచం మొత్తంలో 40 దేశాలు 10 కోట్ల మంది ఆ వీడియో ఇప్పటికీ నలుగుతుంది, ప్రతి చోట నడుగుతుంది. అంటే పుట్టిన పిల్లవాడిని కూడా చూపిస్తున్నాడు, అగో టికెట్ చూడని చూపిస్తున్నాడు. ఏ వీడియో కూడా అంత ఆదరణ రాలేదు. అదే కారణం ఏంటి మరి? అది మిగతా వీడియోలక మిదిగా వీడియో అది చాలామంది ఎంతమంది వేసుకున్నారు సార్ ఆ వీడియోలో. ఇంగ్లీష్లో ఉండే వీడియోలు మిగతా విదేశాలంతా ఇంగ్లీష్ నడుస్తుంది కదా, ఇంగ్లీష్లో 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉంది అని చెప్పి మనం నిరూపించవచ్చు అని చెప్పినటువంటి అంశాలని అమెరికన్ ప్రొఫెసర్స్ అంతా కూడా దాన్ని పారాగ్రాఫ్ కామెంట్స్ రాసి పంపించారు. ఇండియన్ టీచర్స్ ఈ విధంగా ఇన్నోవేటివ్గా నేర్పిస్తారు పిల్లలకి, అమెరికా ఇట్లా నేర్పరు అని చెప్పి ప్రొఫెసర్లు కూడా అక్కడి వాళ్ళు దాన్ని కామెంట్స్ చేశారు. అలాంటి కామెంట్స్ కూడా వచ్చేదానికి. అట్లా నేర్పించుకుంటూ ఈ విధంగా నడుస్తుంది. అది శుభోదయ విద్యాలయం అయిపోయింది. దాని తర్వాత ప్రస్థానం అట్లా. దాని తర్వాత ప్రస్థానం తర్వాత ఇక మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు, వార్తలు చదువుతున్నాం. అవును సార్, వార్తలు చదువుతున్నాం. నాకు రూపాయి ఎవరికి ఇచ్చేది లేదు, రూపాయి నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఇది 2 లక్షల్లో ఇల్లు కట్టించాడు నాకు మేస్త్రి, రాజేశం మేస్త్రి అని. నాకు 2004లో 2 లక్షలు. అప్పుడు నా దగ్గర పైసలు నింగాడిపోయారు ఆయన. నా దగ్గర పైసలు లేవు. ఒక మేనేజర్ స్కూల్కి వచ్చారు, ఏమంటే మీకు బడి ఉందా అన్నాడు, మీకు ఇల్లు ఉందా అని. లేదు సార్ అన్నాను. లేదు సార్ అంటే అరే నేను లోన్ ఇస్తాను కట్టుకోరాదా అన్నాడు. సరే సార్ అన్న అనుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది. మా హైదరాబాద్ తీసుకురావాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి, కట్టలేమో అని చెప్పి ఆలోచనతో నేను 1 year పోలే. 1 year పోకపోయేసరికి మా అబ్బాయి పుట్టిన తర్వాత వానికి ఏడవలేదని ఒక దవాఖాన తీసుకుపోయేసారు. ఏడవలేదని కొత్త హాస్పిటల్ వచ్చింది, వాళ్ళకు పేషెంట్స్ అవసరము. వీళ్ళకి మేడం మొదలుపెట్టి డాక్టర్ సుమాప్రసాద్ గారని 17 డాక్టర్లు మారిన తర్వాత నాకు ఆమె దొరికింది సార్. ఆమె దేవత డాక్టర్ సుమాప్రసాద్ అని
గొప్ప ప్రసాద్ హాస్పిటల్స్ అక్కడ ఇప్పుడు తార్నాక ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉంటుంది. మంచి డాక్టర్ ఆయన, ప్రొఫెసర్గా కూడా చేస్తారు ఆయన. ఆవిడ 1-2 గోళీలలో మా ఆవిడకి మొత్తం తక్కువ చేసినటువంటి పరిస్థితి. మా అబ్బాయి ఇప్పుడు నాకు కరెక్ట్ యాక్ట్ చేస్తారు. అలాంటి దగ్గర 20-25 మందిని పంపించిన అక్కడికి, అందరికీ పిల్లలైంది. పిల్లలు కానీ వాళ్ళకి అందరికీ అక్కడ పంపించినాడు. నా పేరు చెప్పాడు, పంపిస్తే వాళ్ళకి అందరికీ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అట్లా డాక్టర్ల దగ్గర నుంచి వచ్చినటువంటి అంశాలని వచ్చినాక ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర పోలే. తర్వాత ఏడాది తర్వాత మనకి 50,000 రూపాయల దాకా అప్పు అయింది, ఏడవలేదని. ఎట్లా తెరపాలేం కదా, అప్పుడు ఆయన దగ్గర పోయి 1,50,000 ఇల్లు కట్టుకుందాం, ఇది జాగా తీసుకొని పెట్టుకుంటే 200 గజాలు తీసుకున్న తర్వాత ఆయన దగ్గర పోతే అంత తయారు చేసుకొని పోయిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్ ఉండే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయా? కాదు సార్. మీరు లోన్ ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? లేదు సార్. ఎట్లా వస్తుంది అనుకున్నారండి లోన్? మీరు ఇది ఎట్లా తీసుకున్నారు? మీరు ఎట్లా తయారు చేసుకొని వచ్చినారు? మేనేజర్ గారు చెప్పారు సార్. రండి చూద్దామని మేనేజర్ తీసుకు. అరే ఎవరు అనుకుంటున్నావు, రాజేష్ అని ఉండే ఆయన ఫీల్డ్ ఆఫీస్. ఎవరు అనుకుంటున్నావు, ఆయన ఇజాజ్ అహ్మద్ అని, ఆయన స్కూల్ ఉంది. పిల్లలకి అందరూ వాళ్ళ పిల్లలంతా మన దగ్గరకు వచ్చి ముగ్గురు గీలేసిపోయినారు సంస్కృతి చెప్పి తీసుకొచ్చి. మధుసూదన్ గారు, కనకయ్య గారు, స్వర్గస్థులు ఆయన పాప, ఆయన జేబులో రూపాయి లేదు, 3,000 రూపాయలు తీసుకొని వచ్చి రేషన్ పిలిపించి ముగ్గేసి రండి, మీరు భార్యాభర్తలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రండి సార్ అని చెప్పి వద్ద వచ్చినాం. కొబ్బరికాయ కొట్టిపోయినాం. కొట్టిపోతే ఆయన ముగ్గేసుకున్నాడు. మధుసూదన్ సార్ చేతితోటి ఇప్పించినాం పైసలు. తెల్లారు వచ్చేసి బోర్ వేసిండు. బోర్ వేసేసి ఆయనే ఇల్లు కట్టించి ఆ 50,000 కూడా ఇచ్చేసి స్లాబ్ వేసి ఇస్తాను. అప్పు ఎట్లా తెచ్చుకోవాలన్నా, 1,50,000లో 4 గోడలు వేసి యాజ్బెస్టాస్ వేసి ఉంటాను. అదేం పోల్ట్రీ ఫామా, నీకున్న పేరుతో ఇదంతా పోల్ట్రీ ఫామ్ కడుతున్నారు సార్ మీరు, 2 లక్షలు ఇచ్చేసేపో స్లాబ్ వేసి ఇస్తాను నీకు అన్నాడు. కనుక సార్ ఉండి ఇచ్చేసి ఇస్తా అంటుండు కదా, 2 లక్షల్లో ఇచ్చేసి అని చెప్తే ఆయన ఇచ్చేసి మళ్ళీ మెల్లమెల్లగా అవి కట్టేసినాం. దాని తర్వాత ఇల్లు అయిపోయింది, అది 2 లక్షల్లో. అప్పుడు 16 ఏళ్ళ తర్వాత ఇంటికి గృహప్రవేశానికి మా నాన్నను, అమ్మను, చెల్లెలను అందరూ 16 ఏళ్ళ తర్వాత మా దగ్గరికి వచ్చేసి అందరికీ బట్టలు పెట్టి ఒక కార్యక్రమం చేస్తే వెంకట్రావు గారు వచ్చారు ఇక్కడికి, మిగతా ప్రముఖులంతా వచ్చారు ఆ గృహప్రవేశానికి. మా నాన్న చూసి చాలా పరిశాన్ అయిపోయి హ్యాపీగా ఫీల్ అయ్యి, అరే నేను వీడికి రాలే అప్పుడు రకమైన వనవాసం లెక్క అయ్యి 16 ఏళ్ళ తర్వాత అందరు కలవడం. ఇప్పుడు నిమిషం కూడా వదిలిపెట్టి ఉండరు. అమ్మ నాన్న ఇద్దరు కూడా స్వర్గస్థులు అయినారు. మన కరోనాలో ఇద్దరు అన్నలు చచ్చిపోయింది. అట్లా వాళ్ళంతా ఆ జీవితాన్ని ఈ విధంగా ఇంతవరకు నెట్టుకొచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సాయంత్రం న్యూస్ ఎస్ఎస్సి ఛానల్లో పల్లె శ్రీనివాస్ గారు బాగా ఆదరిస్తారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆ ఎస్ఎస్సి ఛానల్లో పెట్టినప్పటి నుంచి వార్తలు చదువుతున్నాను. తర్వాత క్లాసులు దొరికితే ఇక సెలవులలో దొరకవు, ఎగ్జామ్స్ టైంలో దొరకవు. తర్వాత ఈ విధంగా జరుగుతుంది. ఎక్కడన్నా వ్యాఖ్యానం కోసం పిలుస్తుంటే ఆ వ్యాఖ్యానం కోసం ఇచ్చేటటువంటి డబ్బులతో కాలం నడుతుంది. రూపాయి ఇవ్వలే. ఆ బెనిఫిట్స్ కూడా ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాను 100 గజాల జాగా ఎవరు ఇవ్వలే. ఇగో ఇంత పారితోషికం ఇట్లా ఇంతమందికి విద్యార్థులకు నేర్పుతున్నావు కదా నువ్వు అని చెప్పి అలా ఎవరు జీవన వృత్తి ఏ విధంగా కోరుతానో అట్లాంటి పరిస్థితి ఏం రాలే. మొత్తానికైతే భగవంతుడి మీద నమ్ముకొని ఇప్పటివరకు అయితే నడిచింది. తర్వాత జీవితం ఏ విధంగా కూడా తెలియదు, కానీ మొత్తానికైతే ఇప్పటివరకు లాక్కొచ్చిన జీవితాన్ని. 2 ముఖ్యమంత్రుల చేతుల మీదుగా మీ పుస్తకం అందుకున్నారు. నలుగురు ముఖ్యమంత్రులు. సాధారణంగా 4 ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఒకే పుస్తకం అనేది అరుదు. ఆ గుర్తింపు కూడా మీకే ఉంది. అవును సార్. అదే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత రాజశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు, ఈ 4 ముఖ్యమంత్రుల కార్యక్రమానికి నేను వ్యాఖ్యాతగా వెళ్ళిన. కలెక్టర్ గారు మొత్తం వ్యాఖ్యాతగా నన్ను ప్రకటించేవారు, తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పుస్తకం అందరికీ కూడా అందించేవారు. నేను రాపిచ్చేవాళ్ళు, ఈ పుస్తకం పిల్లలకి అందించండి, విద్యార్థులకు అందిస్తే వాళ్ళ రాత మారుతుంది, అందరు రాత మారుతుంది. నేను ఒకవేళ నన్ను డిఓగా తీసుకొని ఓ చిన్న ఉద్యోగం ఇచ్చేస్తే ఏ స్కూల్ కంటే ఆ స్కూల్కి వెళ్ళి నేర్పిస్తాను. నేను గిన్నీస్ బుక్ రికార్డ్ చేసిస్తాను. మొత్తం మందిని 2,000-20,000 మనం 30,000 మందిని ఒకరి దగ్గర కూర్చోబెట్టి ఒకటే రకంగా రాపించి ఏర్పాటు చేస్తా అని ఎన్నిసార్లు చెప్పినామో మొదటి ఉంటాయి. అది ఇక తర్వాత కానీ అవన్నీ పట్టించుకోకుండా మన పనివాదం చేసుకుంటూ ఉన్నాం. నా దగ్గర పనిచేసే 92 మంది టీచర్లు ఇప్పుడు వివిధ పాఠశాలలో పనిచేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది వాళ్ళకి. నేను డిఎస్ ఎందుకు రాలేదంటే బీఎడ్ చేసి డిఎస్ మన మీద నమ్మకంతో ఇంతమంది పెడతాం కదా, చేయలేదు. బీఎడ్ చేయడానికి అవకాశం లేదు, పైసలు లేవు, 5,000 రూపాయలు లేవు. అన్నమలే బీఎడ్ చాలామంది చేశారు. నేను రాసేసిన అందరికీ నోట్సులు 5,000 రూపాయలు అప్పు చేసుకుందామంటే తీర్పే పరిస్థితి లేదు. అందుకే చేస్తే ఇది కూడా పెట్టుకుంటే దీనికి రిటైర్మెంట్ లేదు కదా, ప్రైవేట్ స్కూల్ ఎప్పటికైనా నడుతుంది కదా అనే ఉద్దేశంతో మనం ఉంటే, కానీ ఇట్లాంటి గతి పడుతుంది అనుకోలే. అది నడిచింది. దాని తర్వాత అన్ని పాఠశాలకు నేర్పిస్తుంటాం కదా అని.